హుస్సేన్ సాగర్ లో జరిగే నిమజ్జనాలకు పూర్తి చేశారు ఏర్పాట్లన్నీ అధికారులు. ఇప్పటికే పీపుల్స్ ప్లాజా వద్ద నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. చివరి రోజు అధిక సంఖ్యలో నిమజ్జనాలు చేయనుండటంతో 29,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. సాగర్ లో నిమజ్జనాల పర్వం కొనసాగుతుంది. చివరి రోజు జరగబోయే నిమజ్జనాల కోసం కూడా పోలీసుల బందోబస్తు అనేది పటిష్టంగా చేశారని చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఇట్లు పోలీసులతో పాటు అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ల అందరితోటి కూడా సమన్వయంతో పూర్తి ఏర్పాట్లు అయితే హుస్సేన్ సాగర్ చుట్టూ జరగబోయే నిమజ్జనాల కోసం పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. ఇందుకు గాను ముఖ్యంగా ఇటు పోలీస్ బందోబస్తు కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మిగిలిన డిపార్ట్మెంట్లు అన్నీ కూడా చుట్టూ హుస్సేన్ సాగర్ చుట్టూ ఏదైతే ఎన్టీఆర్ మార్గ్, అదేవిధంగా పీపుల్స్ ప్లాజా, అదేవిధంగా అప్పర్ ట్యాంక్మెంట్ వద్ద ఏర్పాటు చేసిన క్రెయిన్లకు సంబంధించి మాత్రం పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. నిమజ్జనాలకి వినాయకుల్ని తీసుకొస్తున్న దారులకు సంబంధించి కావచ్చు, వాటి కోసం అని చెప్పేసి ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు పోలీసుల బందోబస్తు నడమైతే ప్రజెంట్ ఈ నిమజ్జనాలు అనేవి కొనసాగుతున్నాయని చెప్పాలి. అంటే ఈ చివరి రోజు, ముఖ్యంగా ఈ చివరి రోజు అనేది చాలా వరకు కూడా కీలక ఘట్టం కాబట్టి ఆ రోజు జరగబోయే ముఖ్యంగా ఖైరతాబాద్ విగ్రహం సంబంధించి నిమజ్జనం అనేది జరుగుతుంది. అదేవిధంగా చాలా వరకు కూడా చివరి రోజు నిమజ్జనాలు అనేవి చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి కాబట్టి అందుకు గాను వాటికి అనుగుణంగా పూర్తి ఏర్పాట్లు అయితే అధికారులు చేశారని చెప్పాలి. ముఖ్యంగా దాదాపు ఇటు హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, అదేవిధంగా ట్యాంక్మెంట్ మొత్తం కూడా దాదాపు 49కి పైగా క్రేన్లను అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైట్ వైజ్గా 5 ఫీట్స్ ఉన్న వాటికి సంబంధించి ఒకవేళ వెహికల్స్ విగ్రహాలను పంపిస్తుంటే 5 ఫీట్స్ అబోవ్ ఉన్న విగ్రహాలను అయితే మరో సైడ్ క్రెయిన్ వద్దకు అయితే పంపిస్తున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పాలి. అదేవిధంగా బందోబస్తుకు సంబంధించి పోలీసుల పటిష్ట బందోబస్తు నడుమైతే ఈ శోభయాత్ర అనేది కొనసాగనుంది కాబట్టి ముఖ్యంగా బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు, అదేవిధంగా 3 కమిషనరేట్ల పరిధిలో రాచకొండ, సైబరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి మొత్తం చుట్టుపక్కల కమిషనరేట్ పరిధి నుంచి కూడా వినాయకులు వస్తాయి కాబట్టి ఆ వినాయకుల్ని దృష్టిలో పెట్టుకొని విగ్రహాల నిమజ్జనాలను దృష్టిలో పెట్టుకొని హుస్సేన్ సాగర్లో జరగబోయే నిమజ్జనం కోసం అని చెప్పేసి పటిష్టంగా దాదాపు 29,000 పోలీసుల సిబ్బందితోటి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. అందులో భాగంగానే ఇప్పటికే 9,000 మంది ఇతర జిల్లాల నుంచి ఇప్పటికే పోలీసులు అయితే రావడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా మొత్తం 20,000 మంది పోలీస్ సిబ్బందితో మొత్తం 29,000 మంది పోలీస్ సిబ్బంది అయితే ప్రెజెంట్ ఈ నిమజ్జనాల కోసం అనేది సిబ్బంది పనిచేయబోతున్నారు. అదేవిధంగా ఇప్పటికే పోలీసుల బందోబస్తు నడుమ ప్రెజెంట్ ఈ నిమజ్జనాల పర్వం అయితే కొనసాగుతుందని చెప్పాలి. అదేవిధంగా రేపు ఎల్లుండి జరగబోయే ముఖ్యంగా కీలక ఘట్టం ఖైరతాబాద్ వినాయకుని విగ్రహం సంబంధించి నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ఆ శోభాయాత్రకు సంబంధించి కేంద్రం నుంచి అమిత్ షా కూడా రాబోతున్నాడు. అమిత్ షాకి సంబంధించి కూడా కేంద్ర బలగాలతో పాటు పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. దాదాపు సీసీ కెమెరాల నిఘాతోటి ముఖ్యంగా ఒక్క పీపుల్స్ ప్లాజాలోనే దాదాపు 48కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారంటే దానికి సంబంధించి అదేవిధంగా ఎన్టీఆర్ మార్గ్, అదేవిధంగా ట్యాంక్మెంట్ చుట్టూ పరిసర ప్రాంతాలు ఎక్కడైతే నిమజ్జనాల పర్వం కొనసాగుతుందో అక్కడ చుట్టుపక్కల కూడా కెమెరాలతోటి నిఘాతోటి అయితే ఈ నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయి. ఇందుకు గాను ఇప్పటికే ఈ నిమజ్జనాలకు సంబంధించి పీపుల్స్ ప్లాజా వద్ద అయితే ప్రెజెంట్ నిమజ్జనాల పర్వం కొనసాగుతుంది. నిమజ్జనాలకు సంబంధించి ఇప్పటి వరకు మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 20,000కు పైగా వినాయక విగ్రహాలని నిమజ్జనం చేసినట్టుగా కూడా పోలీసు అధికారుల నుంచి మనకు అందుతున్న సమాచారం. అదేవిధంగా రానున్న చివరి రోజు కూడా ముఖ్యమైన ఘట్టం, కీలకమైన ఘట్టం చివరి రోజు కూడా దీనికి సంబంధించి చాలా వరకు కూడా పెద్ద సంఖ్యలో హుస్సేన్ సాగర్కి విగ్రహాలు వస్తాయి కాబట్టి 1,00,000కు పైగా విగ్రహాల నిమజ్జనం అనేది ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పేసి ఇప్పటికే సిపి ఆనంద్ కూడా బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు జాయింట్ రూట్ అనేది ఇన్స్పెక్షన్ చేశారు. ముఖ్యంగా విగ్రహాలు వచ్చే దారిని మొత్తం కూడా పరిశీలించారు. ఆ దారిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించిన అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో పనిచేసే విధంగా నిమజ్జనాలు జరిగే టైంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చే పబ్లిక్కి, చూడడానికి వచ్చే పబ్లిక్కి కావచ్చు, అదేవిధంగా నిమజ్జనాల కోసం వినాయకులను తీసుకొచ్చే వ్యక్తులకు కావచ్చు, వాహనాల విషయానికి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. ఇప్పటికే పీపుల్స్ ప్లాజా వద్ద అయితే నిమజ్జనాల పర్వం కొనసాగుతుంది. నిమజ్జనాలకు సంబంధించి వినాయకుల నిమజ్జనం అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ప్రెజెంట్ సంజీవయ్య పార్క్ వద్ద, అదేవిధంగా బేబీ పాండ్స్ లోను, అదేవిధంగా సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర కూడా ఈ నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా పీపుల్స్
ప్లాజా వద్ద కూడా ప్రజెంట్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. అయితే ట్యాంక్ బండ్ వద్ద మాత్రం రానున్న 2 రోజులు అంటే రేపు ఎల్లుండి అప్పటి నుంచి ఈ నిమజ్జనాలు అనేవి కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని ట్యాంక్ బండ్ కావచ్చు, ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, ఈ అన్ని ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని పోలీసు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. కాబట్టి దానికంటే ముందుగా ఏవైతే విగ్రహాలు వస్తున్నాయో ఆ విగ్రహాలన్నింటినీ కూడా ప్రజెంట్ పీపుల్స్ ప్లాజా వద్ద, అదేవిధంగా సన్ రైజ్ వ్యూ పాయింట్, అదేవిధంగా బేబీ పాండ్స్ ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడ మాత్రమే ప్రజెంట్ నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున వచ్చే విగ్రహాలకు మాత్రం ఎప్పుడైతే ఫ్లోటింగ్ పెరుగుతుందో ఆ ఫ్లోటింగ్ ని దృష్టిలో పెట్టుకొని మాత్రం ఎక్కడైతే క్రెయిన్లు ఏర్పాటు చేశారో ఇటు ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, అదేవిధంగా ట్యాంక్ బండ్ కావచ్చు, మొత్తం 48కి పైగా క్రెయిన్లను అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. ఈసారి అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి విగ్రహాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, నిమజ్జనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని చెప్పేసి దృష్టిలో పెట్టుకొని ఇటు శానిటేషన్కి సంబంధించి కావచ్చు, పోలీస్ సిబ్బందికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎక్స్ట్రా మొబైల్ టాయిలెట్స్, అదేవిధంగా ఎక్స్ట్రా క్రెయిన్స్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వస్తున్న భక్తులు కావచ్చు, వస్తున్న పబ్లిక్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా మంచి వాతావరణంలో నిమజ్జనాలు జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే చివరి రోజు ఖైరతాబాద్ విగ్రహాన్ని నిమజ్జనం చేసి అంతవరకు కూడా ఈ ఘట్టం అనేది చాలా కీలకంగా మారుతుంది. కాబట్టి ఆ రోజు మాత్రం ఖచ్చితంగా చాలా మంది విగ్రహాలకు సంబంధించి కావచ్చు, చాలా మంది పబ్లిక్ చూడడానికి వస్తుంటారు. కాబట్టి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పటిష్ట బందోబస్తు నడుమ అయితే ఈ నిమజ్జనాలు కొనసాగుతాయి. దానికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. ముఖ్యంగా హెల్త్ క్యాంపులు, కంట్రోల్ రూమ్లు, అదేవిధంగా దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల వైజ్ ముఖ్యంగా పరిధిని బట్టి హుస్సేన్ సాగర్ పరిధిలో ఏవైతే ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, ట్యాంక్ బండ్ కావచ్చు, అదేవిధంగా పీపుల్స్ ప్లాజా వద్ద కావచ్చు, వీటన్నింటిని కూడా సెగ్రిగేట్ చేసి దానికి సంబంధించి పరిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పరిధిలో భాగంగానే ఇటు పీపుల్స్ ప్లాజా వద్ద ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతోటి మొత్తం కూడా నిఘా పెంచారు. అదేవిధంగా పీపుల్స్ ప్లాజా వద్ద హెల్త్ క్యాంపులు, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వైజ్ జిహెచ్ఎంసీ అధికారులతో కలిపి క్యాంప్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఈ పీపుల్స్ ప్లాజా వద్ద జరుగుతాయి. అదేవిధంగా ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, ట్యాంక్ బండ్ వద్ద కావచ్చు, పరిధి వైజ్ ఈ హెల్త్ క్యాంప్స్ కావచ్చు, అదేవిధంగా కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే దాదాపు 29,000 మంది పోలీస్ సిబ్బందితో అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు శానిటేషన్కి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు వచ్చే పబ్లిక్ ఇబ్బంది కలగకుండా చివరి రోజు జరగబోయే కీలకమైన ఘట్టాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి ఏర్పాట్లు అయితే హుస్సేన్ సాగర్ వద్ద చేశారని చెప్పాలి. కెమెరా పర్సన్ సురేష్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, హుస్సేన్ సాగర్ నుంచి.